నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. దేశంలో పెరిగిన ఇంధన ధరలు. పెట్రోల్ డీజిల్ పై లీటర్కు ₹3 పైగా పెంపు. అమరావతిలో 4618 ఎకరాల్లో అంతర్జాతీయ ఎయిర్పోర్ట్. గ్రామాల తరలింపు లేకుండానే స్థల ఎంపిక. పుట్టపర్తిలో స్టెల్త్ యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్టు. నేడు సీఎంతో కలిసి శంకుస్థాపన చేయనున్న రాజ్నాథ్ సింగ్. విశాఖ అక్కయ్యపాలెంలో మహిళా హత్య కేసు నిందితుడు అరెస్టు. మొబైల్ ఫోన్ ఆధారంతో కొద్ది గంటల్లోనే పట్టుకున్న పోలీసులు. నీట్ యూజీ పునః పరీక్షపై కేంద్రం కసరత్తు. వారం 10 రోజుల్లో తేదీ ప్రకటన. తాజాంశాన్ని చూస్తున్నాం. దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. పెట్రోల్ డీజిల్ ధరలను పెంచుతూ ప్రభుత్వ రంగ చమురు సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడంతో ఇవాల్టి నుంచి లీటర్పై పెట్రోల్ డీజిల్ ధరలను ₹3 చొప్పున పెంచుతున్నట్లు ప్రకటించాయి. పెరిగిన ధరలు వెంటనే అమల్లోకి వచ్చినట్లు తెలిపాయి. 2022 ఏప్రిల్ నుంచి ధరల పెంపును నిలిపివేసిన చమురు సంస్థలు దాదాపు 4 ఏళ్ల తర్వాత తొలిసారి రేట్లను పెంచాయి. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు పెరిగినప్పటికీ ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు దాదాపు 11 వారాల పాటు ఇంధన ధరలను స్థిరంగా ఉంచాయి. అయితే అవి తీవ్ర ఆర్థిక ఒత్తిళ్లు ఎదుర్కొంటుండటంతో లీటర్కు ₹3 పెంచి వాహనదారులపై కొంత భారాన్ని మోపాయి. తాజా పెంపుతో రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటర్కు ₹94.77 నుంచి ₹97.77కి చేరగా డీజిల్ ధర 89.67 నుంచి ₹90.67కు పెరిగింది. పెట్రోల్ డీజిల్ రేట్ల పెరుగుదలపై మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపాల్ రెడ్డిని అడిగి తెలుసుకుందాం. తిరుపాల్ రెడ్డి, ఇంధన ధరల పెంపున గల ప్రధాన కారణాలేంటి? గత కొన్ని రోజులుగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతాయని చెప్పి ప్రచారం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడము, అదేవిధంగా హార్మోజ్ నది దానికి సంబంధించిన మార్గం పూర్తిగా మూసివేతకు గురి కావడము, రెండోది ఈ యుద్ధ కారణంగా పెట్రోల్ డీజిల్ అంటే దిగుమతి చేసుకుంటున్న పెట్రోల్ డీజిల్ పూర్తిగా తగ్గిపోవడంతో, ముడి చమురు తగ్గిపోవడంతో ఈ ధరల పెరుగుదల జరుగుతుందని చెప్పేసి గత కొంతకాలంగా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే 5 రాష్ట్రాలలో ఎన్నికలు ఉన్నందున ఈ ధరల పెంపు కాస్త ఆలస్యమైనట్టుగా పెట్రోల్ డీజిల్ డీలర్స్ అసోసియేషన్ చెప్తున్నారు. ఇప్పుడైతే ఈ 5 రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తయ్యాయో ఈ పెట్రోల్ డీజిల్ ధరల పెంపు మీద దృష్టి సారించినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ యుద్ధ సమయంలో హార్మోజ్ జలసంధి మూసివేత సమయంలో పెద్ద ఎత్తున ముడి చమురు ధరలు పెరిగినాయి. దాదాపు $120 వరకు, అంటే ఒక క్రూడ్ ఆయిల్ సంబంధించి బ్యారెల్ $120 వరకు పెరిగింది. ఆ తర్వాత క్రమంగా తగ్గి ప్రస్తుతం $104 నుంచి $105 క్రూడ్ ఆయిల్ ధర ఉండాలి. ఈ నేపథ్యంలో పెరిగిన సమయంలో దాదాపు 10,000 కోట్లకు పైగా చమురు వ్యవస్థలు నష్టపోయాయన్న ప్రచారం జరుగుతుంది. ఈ నష్టాన్ని పూడ్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ పైన ధరలు పెంచాలని చెప్పి నిర్ణయించింది. అందులో భాగంగానే ఈవేళ దేశవ్యాప్తంగా కూడా ₹3 పెట్రోల్ మీద, ₹3 డీజిల్ మీద ధరలు పెంచింది. అయితే దేశవ్యాప్తంగా పెంచిన ఈ ధరలు ఒకటే అయినప్పటికీ కూడా ఆయా రాష్ట్రాలలో విధిస్తున్న వ్యాట్ కారణంగా ఆయా రాష్ట్రాల్లో పెరిగే ధరలు స్వల్పంగా తేడా ఉంటుంది. తెలంగాణలో తీసుకున్నట్టయితే కూడా పెట్రోల్ మీద 35.20% వ్యాటు, అదేవిధంగా డీజిల్ మీద 27% వ్యాటు విధించబడుతుంది. కేంద్ర ప్రభుత్వం పెంచిన ఈ ₹3 మీద ఆ వ్యాట్ కూడా పడుతుంది. కాబట్టి అదనంగా 39 పైసలు పెట్రోల్ మీద, 36 పైసలు డీజిల్ మీద, అంటే కేంద్రం పెంచిన ₹3తో పాటు 39 పైసలు అదనంగా పెట్రోల్ మీద, అదేవిధంగా డీజిల్ మీద ₹3 అంటే
89 పైసలు చేరింది. అదేవిధంగా డీజిల్ 197 రూపాయల 70 పైసలు ఉన్నది 98-96 పైసలు చేరింది. మిగిలిన ప్రాంతాల్లో తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ ధరల్లో స్వల్పంగా తేడా ఉంటుంది. ప్రధానంగా రవాణా ఛార్జీలను దృష్టిలో పెట్టుకొని 10 పైసల నుంచి 50 పైసల వరకు ఈ తేడా ఉండే అవకాశం ఉండాలి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిజామాబాద్, ఆదిలాబాద్ ఆ ప్రాంతాల్లో కొంత ఎక్కువ ఉంటుంది, అదే హైదరాబాద్ లో కొంత తక్కువ ఉండదు. ఇట్లా రకరకాల ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ధర ఉండే అవకాశం ఉండాలి. 4 సంవత్సరాల తర్వాత ధర పెంచడం ఇదే మొట్టమొదటిసారి చెప్పవచ్చును. 2022 జూన్ లో ధరలు పెరిగాయి. ఆ తర్వాత ధరలు పెరగలేదు, స్థిరంగా ఇప్పటి వరకు కొనసాగాయి. మొదటిసారి 3 రూపాయలు పెరిగింది. రాబోయే రోజుల్లో పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ అంచనా వేస్తుంది. ధన్యవాదాలు తిరుపాల్. దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. పెట్రోల్ డీజిల్ ధరలను పెంచుతూ ప్రభుత్వ రంగ చమురు సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడంతో ఇవాల్టి నుంచి లీటరుపై పెట్రోల్ డీజిల్ ధరలను 3 రూపాయల చొప్పున పెంచుతున్నట్లు ప్రకటించాయి. పెరిగిన ధరలు వెంటనే అమల్లోకి వచ్చినట్లు తెలిపాయి. 2022 ఏప్రిల్ నుంచి ధరల పెంపును నిలిపివేసిన చమురు సంస్థలు దాదాపు 4 ఏళ్ల తర్వాత తొలిసారి రేట్లను పెంచాయి. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు పెరిగినప్పటికీ ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు దాదాపు 11 వారాల పాటు ఇంధన ధరలను స్థిరంగా ఉంచాయి. అయితే అవి తీవ్ర ఆర్థిక ఒత్తిళ్లు ఎదుర్కొంటుండటంతో లీటరుకు 3 రూపాయలు పెంచి వాహనదారులపై కొంత భారాన్ని మోపాయి. తాజా పెంపుతో రాజధాని దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 94.77 నుంచి 97.77కి చేరగా డీజిల్ ధర 89.67 నుంచి 90.67 రూపాయలకు పెరిగింది. దేశంలో పెట్రోల్ డీజిల్ ధరల పెంపుపై మరింత సమాచారం ఏపీ ఎఫ్పీటీ అధ్యక్షుడు రావి గోపాలకృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. రావి గోపాలకృష్ణ గారు, నమస్తే అండి. నమస్తే అండి. సార్, దేశవ్యాప్తంగా చమురు ధరలో ఎలాంటి మార్పులు జరిగాయి? అంటే యాక్చువల్ గా ఒక్కొక్క లీటర్ కి ఆయిల్ కంపెనీలు చెప్తున్న దాని ప్రకారం 50 రూపాయల దాకా నష్టం జరుగుతుందండి. ఈ నష్టాన్ని ఎలా భర్తీ చేసుకోవాలనేది కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఆయిల్ కంపెనీలు ఎదుర్కొంటున్నాయి. దాని మీద ఈ రోజు మేము ఎక్స్పెక్ట్ చేసింది కానీ ప్రజలందరూ అనుకుంటుంది కానీ 10 రూపాయల దాకా 5 నుంచి 10 రూపాయల దాకా పెంచుతారు అనుకున్నారు కానీ దాన్ని కేవలం 3 రూపాయలకి తగ్గించి వాళ్ళు పెంచడం జరిగింది ఆయిల్ కంపెనీలు. ఇది ఒక రకంగా ఆయిల్ కంపెనీల మీద చాలా పెద్ద భారం పడుతుందండి. ఇది దాదాపు 2 నెలల నుంచి ఈ పరిస్థితి నెలకొంది. ఇంతకు ముందు మన దేశంలో క్రూడ్ ఆయిల్ ధరలు $60 ఉండేదండి బ్యారెల్. అలాగే డాలర్ కూడా దాదాపు 8-9 రూపాయల దాకా డాలర్ కూడా పెరగడం జరిగింది. సో ఈ పరిణామాల్లో ఇవాళ $120 పైన మనం ఆయిల్ కొనుగోలు చేస్తున్నాం. మన రిజర్వ్స్ అయిపోయి ఇప్పుడు ఎమర్జెన్సీగా కొనాలంటే మాకు తెలుస్తున్న సమాచారం $120 కొంటున్నాం కనుక ఇప్పుడున్న రేటుని డబుల్ చేస్తే గానీ పరిస్థితులు చక్కబడవండి. కానీ ఇప్పుడు ఎంత పెరిగినా వినియోగదారుల మీద గాని అట్లాగే ఇప్పుడు ఈ రైతులకు గాని కూరగాయలు గాని నిత్యావసర వస్తువులు అన్ని ధరలు కూడా పెరుగుతాయి అనేది ప్రభుత్వం ద్రవ్యోల్బణం పెరుగుతుందనే ఉద్దేశంతో జాగ్రత్తగా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వస్తున్నాయి అనేది మాకు అర్థం అవుతుందండి. అదండి. గోపాలకృష్ణ గారు, చమురు కంపెనీలు అమల్లోకి తెచ్చిన ధరల పెంపు నిర్ణయం వల్ల ఆ కంపెనీల నష్టం భర్తీ అయినట్టేనా, ఇంకా వడ్డన ఉంటుందంటారా? లేదండి, ఇంకా చాలా గ్యాప్ ఉందండి. ఇది ఇప్పుడు పెంచిన దానికి దాదాపు ఇంకా 45 రూపాయల నుంచి 50 రూపాయల దాకా సుమారుగా ఇంకా వాళ్ళకి నష్టం వస్తుందనేది ఆయిల్ కంపెనీలు చెప్తున్న విషయం. అది ప్రత్యక్షంగా కూడా మనం చూస్తున్నాం. $60 $120 అవటం, అట్లాగే డాలర్ రేటు పెరగటం, ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా మేము కూడా గమనిస్తున్నామండి. సో మేము చెప్పేది ఏంటంటే వినియోగదారులు అందరికి కూడా మేము కూడా తెలియజేసేది ఏంటంటే వినియోగాన్ని అనవసరమైన దానికి వినియోగించొద్దు. మీరు బయట తిరగటం అనేది కానీ అట్లాగే అనవసరమైన తిరగకుండా ఉంటే గనక మనం ఒక లీటర్ మీద
చాలా సేవ్ చేయగలిగిన వాళ్ళు అవుతాము, అట్లాగే దేశానికి కూడా మనం మంచి చేసిన వాళ్ళు అవుతాం అనే ఉద్దేశంతో ఈ గడ్డు కాలం పోయేదాకా మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలని మేము కూడా వినియోగదారులకు తెలియజేస్తున్నాం. గోపాలకృష్ణ గారు, ప్రభుత్వం ఇంధన పొదుపు అంటోంది కదా, అయితే మీరు అసోసియేషన్ నుంచి ప్రభుత్వానికి చేస్తున్న సూచనలు ఏంటి? మేము ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేయదలుచుకున్నామండి. ఏదైతే ప్రధానమంత్రి గారు వారి కాన్వాయ్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా తగ్గించాలనే కోణంలో ఉన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా నిన్న పిలిపించారు వీలైనంత వరకు వెహికల్స్ తగ్గించుకోమని చెప్పి. దీన్ని దృష్టిలో పెట్టుకుని మేము కూడా కొన్ని సూచనలు ప్రభుత్వానికి చేయాలనుకుంటున్నాం, రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యంగా. ఈ రోజు మేము సివిల్ సప్లైస్ కమిషనర్ గారిని కూడా కలుద్దామని అనుకుంటున్నాం. ముఖ్యంగా దాంట్లో ఏంటంటే టైమింగ్ ని కొంత తగ్గించగలిగితే రాత్రిపూట అనవసరంగా ఈ తిరిగే ఈ యూత్ కి మనం ఎంత చెప్పినా అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు నైట్ 10 తర్వాత వాళ్ళు వెహికల్స్ వేసుకుని దాదాపు 11-12 దాకా తిరిగే పరిస్థితులు ఏర్పడ్డాయి గనక, అనవసరంగా తిరుగుతున్న సంఘటనలు జరుగుతున్నాయి గనక ఉదయం 6 గంటల నుంచి 10 గంటల దాకా పెట్రోల్ బంకులు నడపగలిగినట్టయితే కొంత మనం ఆ విధంగా సేవ్ చేయగలిగిన వాళ్ళం అవుతాం అనేది మా మొదటి సూచన అండి. రెండోది, ఈ కరెంటు వినియోగం కూడా తగ్గించాలనేది కూడా ప్రభుత్వం చెప్తున్నమాట. ఆ దృష్టిలో గనక చూసినట్టయితే దాదాపు రాష్ట్రంలో 5,000 పెట్రోల్ బంకులు ఉన్నాయి. ఈ 5,000 పెట్రోల్ బంకులకి యావరేజ్ గా నైట్ టైం వినియోగం 20 నుంచి 25 యూనిట్లు ఉంటది. అంటే దాదాపు 1,25,000 యూనిట్లని మనం రోజు సేవ్ చేసిన వాళ్ళు అవుతాం. దాన్ని ఒకటి తగ్గించుకోగలిగితే బాగుంటది. ఈ రెండు అంశాలని పరిగణలో తీసుకుని గనక చేయగలిగితే కొంత మన ఒక ఇండస్ట్రీస్ కి మనం సప్లై చేసిన వాళ్ళు అవుతాం 1,25,000 యూనిట్లు అంటే. అలాగే మేము ఏం చెప్తున్నామంటే ఎమర్జెన్సీస్ కి మేము 24 అవర్స్ సప్లై చేస్తామని కూడా చెప్తున్నాం. మా సిబ్బంది ఎప్పుడు ఉంటారు పెట్రోల్ బంకుల్లో. సో అత్యవసరమైన సేవలకి మేము ఎప్పుడైనా సరే 24 అవర్స్ చేస్తాం. బట్ వినియోగదారులకు మాత్రం మార్నింగ్ 6 to 10 పెట్టాలనేది మేము ప్రభుత్వాన్ని కోరదలుచుకున్నామండి. ధన్యవాదాలు గోపాలకృష్ణ గారు. పెట్రోల్ డీజిల్ ధర పెంపుపై హైదరాబాద్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి శివరామకృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రైట్, దేశవ్యాప్తంగా చమురు ధరలు పెరిగాయి. అయితే ఈ దాదాపు 4 ఏళ్ల తర్వాత 3 రూపాయల మేర అటు పెట్రోల్ పైన కానీ డీజిల్ పైన కానీ 3 రూపాయల మేర పెరగడం ఇది తొలిసారి. అయితే ప్రస్తుతం మనం ఇక్కడ లోక్ భవన్ వద్ద ఉన్నటువంటి పెట్రోల్ బంక్ వద్ద ఉన్నాము. జనాలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే మనము చూసినట్టయితే కనుక దాదాపుగా అంటే పెట్రోల్ పైన కానీ డీజిల్ పైన కానీ 3 రూపాయల మేర పెరగడం దాదాపు 4 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారిగా చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే ఈ పెట్రోల్ బంక్ల పరిస్థితి చూస్తే కనుక పెట్రోల్కు సంబంధించి దాదాపు 3 రూపాయలు 39 పైసలు హైదరాబాద్లో పెరిగినట్టుగా కనిపిస్తుంది. అట్లాగే డీజిల్కి సంబంధించి 3 రూపాయల 36 పైసలు పెరిగినట్టుగా కూడా కనిపిస్తుంది. అయితే దీనికి గల ప్రధాన కారణాలు కనుక విశ్లేషిస్తే ఈ ధరల పెంపు కనుక మార్కెట్లో ముడి చమురు ధరల పెరుగుదల, ముఖ్యంగా పశ్చిమాసియాలో కొనసాగుతున్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికాకు సంబంధించినటువంటి ఘర్షణల ప్రభావంతో క్రూడాయిల్ ధరలు భారీగా పెరిగాయి. అయితే యుద్ధ ప్రారంభ సమయంలో ఒక క్రూడాయిల్కి బ్యారెల్ ధర దాదాపు $70 ఉన్నది. ఇటీవలి కాలంలో $120 వరకు కూడా చేరి మళ్ళీ తర్వాత $105 చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ ధరల్లో అనిశ్చితి కారణంగా కూడా ఇక్కడ ముడి చమురు ధరలు పెరగడం ద్వారా అట్లాగే ఇక్కడ పెట్రోల్ డీజిల్ ధరలు కూడా పెరిగినట్టుగా కూడా తెలుస్తుంది. అట్లాగే మన భారత్ చూస్తే కనుక చమురు అవసరాల్లో దాదాపు 85 నుంచి 90% దిగుమతులపైన ఆధారపడుతుంది. అందువల్ల అంతర్జాతీయ మార్కెట్లో వచ్చేటువంటి చిన్న మార్పులు కూడా దేశీయ ఇంధన ధరలపైన కూడా భారీ ప్రభావం కనిపించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అట్లాగే ప్రభుత్వ రంగ ఆయిల్ సంస్థలు కొంతకాలంగా అంటే దాదాపు ఒక 3-4 నెలల నుంచి కూడా చూస్తే అంటే ఇంధన వనరులు ఉన్నాయని చెప్పి ప్రభుత్వం చెప్పినట్టు కూడా క్షేత్రస్థాయిలో పరిస్థితులు వేరుగా ఉన్నాయి. దాదాపు అయితే ఇండియన్ ఆయిల్ కానీ భారత్ పెట్రోలియం కానీ HPCL వంటి సంస్థలు గత కొంతకాలంగా మార్కెట్ ధరలు తక్కువగా ఇంధనాన్ని విక్రయిస్తున్నట్లు కూడా కేంద్ర పెట్రోలియం శాఖ కూడా తెలిపినటువంటి పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా 1000 కోట్లలో నష్టం జరిగినట్లు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఇటీవల ప్రకటించారు. అట్లాగే ఈ మొత్తం పెరిగిందని చూస్తే కనుక సాధారణ జనాలు ఎవరైతే ఉంటారో మధ్యతరగతి జనాలపైన కూడా భారీ ప్రభావం పడేటట్టుగా కూడా కనిపిస్తుంది. అయితే మొత్తంగా చూస్తే ఇప్పుడు మన హైదరాబాద్లో చూస్తే కనుక
పెట్రోల్ ధర దాదాపుగా 107 నుంచి 110 రూపాయల 78 పైసలు, అట్లాగే డీజిల్ పైన కూడా 98 రూపాయల 90 పైసలుగా చేరుకుంది ధర. అయితే మొత్తంగా ఈ వీటికి సంబంధించి ఇందులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి వ్యాట్ ఏదైతే ఉందో అది పెట్రోల్ పైన 35.27%, అట్లాగే డీజిల్ పైన 27% కూడా వ్యాట్ అమలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దాంతో ఇక్కడ తెలంగాణలో చూస్తే ముఖ్యంగా హైదరాబాద్లో 3 రూపాయల 39 పైసలు పెట్రోల్ పైన, అట్లాగే 3 రూపాయల 36 పైసలు డీజిల్ పైన కూడా పెరిగినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే దాంతోపాటు ఇటు పెట్రోల్ డీజిలే కాకుండా సిఎన్జికి సంబంధించి కూడా దాదాపుగా 2 రూపాయలు అంటే కేజీకి 2 రూపాయలు చొప్పున పెరిగినాయి. ఈ పెరిగిన ధరలు ఈరోజు ఉదయం నుంచి అమల్లోకి రావడంతో మధ్యతరగతి సాధారణ ప్రజలైతే కూడా ఇంత ఒకేసారి పెరగడం పట్ల కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లుగా కూడా కనబడుతుంది. అయితే ఈ ధరలు ఏవైతే ఉన్నాయో మరికొన్ని రోజుల్లో మరికొంత పెరిగే అవకాశం ఉంది అని చెప్పి కూడా పెట్రోల్ డీజిల్ డీలర్ అసోసియేషన్ల సంఘం సభ్యులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది హైదరాబాద్ నుంచి తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. రాయలసీమ రత్నాల గని నుంచి రక్షణ కవచంగా రూపాంతరం చెందుతోంది. భారత అమ్ముల పొదిలో సరికొత్త అస్త్రంగా అవతరించనుంది. పుట్టపర్తి వేదికగా 15,803 కోట్ల భారీ వ్యయంతో నిర్మించనున్న ఏఎంసీఏ 5వ తరం యుద్ధ విమానాల ప్రాజెక్టు ఏపీ పారిశ్రామిక ప్రస్థానంలో ఒక మైలురాయిగా నిలవనుంది. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కలిసి నేడు శంకుస్థాపన చేయనున్నారు. రాయలసీమ భవిష్యత్తు ఇక రక్షణ రంగంతో ముడిపడనుంది. దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్టుకు పుట్టపర్తిలో పునాదిరాయి పడుతోంది. ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ, డీఆర్డీఓ సంయుక్తంగా 650 ఎకరాల్లో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నాయి. ఇది కేవలం పరిశ్రమ మాత్రమే కాకుండా భారతదేశపు మొట్టమొదటి 5వ తరం స్టెల్త్ ఫైటర్ జెట్ల తయారీకి కేర్ ఆఫ్ అడ్రస్ కాబోతోంది. రాడార్లకు చిక్కని స్టెల్త్ టెక్నాలజీ, సూపర్ క్రూయిజ్ సామర్థ్యం గల యుద్ధ విమానాల్ని ఇక్కడే అభివృద్ధి చేస్తారు. కేవలం విమానాల తయారీకే పరిమితం కాకుండా వాటి సామర్థ్యాన్ని పరీక్షించే టెస్టింగ్ సెంటర్ పుట్టపర్తిలోనే అందుబాటులోకి రానుంది. భారత వైమానిక నౌకాదళాల కోసం ఏఎంసీఏ నమూనాను ఏడీఏ రూపొందించింది. దేశ రక్షణ అవసరాలకు దీన్ని వినియోగించనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 7,500 మంది నిపుణులకు ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. ఈ ప్రాజెక్టు కోసం పుట్టపర్తి విమానాశ్రయాన్ని ఆనుకుని 150 ఎకరాలు, టౌన్షిప్, ఇతర అభివృద్ధి పనుల కోసం 200 ఎకరాల్ని ప్రభుత్వం కేటాయించింది. స్టెల్త్ టెక్నాలజీ, ట్విన్ ఇంజిన్ సూపర్ క్రూయిజ్ సామర్థ్యం, అత్యాధునిక ఏవియానిక్స్ వంటి హంగులతో యుద్ధ విమానాల్ని అభివృద్ధి చేయనున్నారు. అనుబంధంగా ఏర్పాటయ్యే పరిశ్రమల కోసం మరో 400 ఎకరాల్ని ప్రభుత్వం దశలవారీగా సేకరించనుంది. అనుబంధ పరిశ్రమల ద్వారా సుమారు 1,00,000 కోట్ల పెట్టుబడులొస్తాయని అంచనా. కర్నూలు జిల్లాను దేశంలోనే అత్యుత్తమ డ్రోన్ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం రంగం సిద్దం చేసింది. ఇందులో భాగంగా 8 డ్రోన్ ప్రాజెక్టులకు నేడు భూమి పూజ జరగనుంది. డ్రోగో డ్రోన్స్, హెచ్సీ రోబోటిక్స్ వంటి కంపెనీలు సుమారు 4,145 కోట్ల పెట్టుబడులతో తమ యూనిట్లను ప్రారంభించనున్నాయి. రక్షణ, డ్రోన్ రంగాల్లో కలిపి మొత్తం 12 ప్రాజెక్టుల ద్వారా దాదాపు 6,000 మందికి పైగా యువతకు కొత్తగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. డిఫెన్స్ రంగంలో పేరెన్నికగన్న కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్స్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్, హెచ్ఎఫ్సీఎల్, ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ వంటి సంస్థలు రాయలసీమలో తమ కార్యకలాపాల్ని విస్తరిస్తున్నాయి. మడకసిర, దొనకొండ, నెల్లూరు ప్రాంతాల్లో ఈ భారీ యూనిట్లు ఏర్పాటు కానున్నాయి. క్షిపణుల తయారీ నుంచి పేలుడు పదార్థాల వరకు అన్ని రకాల రక్షణ పరికరాల ఉత్పత్తి కేంద్రంగా ఏపీ మారనుంది.